శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. ఆహ్, గాన్గాపూర్ అనే సందర్భణ ఉంటుంది తొందరలో అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ఎందుకంటే గాన్గాపూర్ నేను మాక్సిమం వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటాననమాట. అక్కడ దత్తాత్రేయ స్వామి నాకు చాలా నమ్మకం. పీఠం అన్న సంతర్పణ గాన్గాపూర్‌లో జరుగుతోంది అనగానే నాకు ఎలా అయినా వెళ్ళాలి అని అనిపించింది. మామూలుగానే వెళ్తాను. అలాంటిది పీఠం అన్న సందర్భం ఉంటే ఎళ్ళకపోతే ఎలాగా అని అనిపించింది. హ్మ్. మళ్ళీ లీవ్ దొరుకుతుందా లేదా అని జెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను గురుగారు. అదృష్టం బావుండి నాకప్పుడు నా కొలీగ్ హెల్ప్ జేయడం వల్ల మళ్ళీ నాకు లీవ్ దొరికింది. హ్మ్. లీవ్ ఇస్తారు అని కన్ఫర్మ్ అయిన తర్వాతే నేను నా పేరిచ్చాననమాట. హ్మ్. ముందు రోజు నైట్ 10:00కి నేను గాన్గాపూర్ చేరుకున్నాను. అంటే రేపు అన్నసంతర్పణ అంటే ఈరోజు రాత్రి 10 నేను చేరుకున్నాననమాట. దారిలో ఉన్నప్పుడే శ్రీనివాస్ అన్న ఫోను జేశారు. గుల్బర్గా నుంచి అక్కడ మీకు బసెస్ దొరకవమ్మా. ఎర్లీగా వస్తేనే దొరుకుతాయి. లేదంటే ఒక నైట్ అంతా నేను ఉండాల్సొచ్చింది అని చెప్పారు. అయితే లేదండి లేదన్నా నాకు గాన్గాపూర్ అలవాటే నాకు అని చెప్పి నేను చెప్పాను. ఆహా! తర్వాత నేను తర్వాత గురువుగారు కూడా ఫోను జేసి మీరు గూడా ఫోను జేశారు గురువుగారు. ఏ "ఏమ్మా నీకేం భయం లేదు గదా! అలవాటే గదా!" అని. అంటే "అవును గురుగారు వచ్చేస్తాను. నాకేం భయం లేదు. మీరేం భయపడక్కర్లేదు" అని చెప్పాను గురుగారు. ఆహ్, నాకు అంటే నేను ఇదంతా చాలా రోజులకి చాలా రోజుల వరకు మిస్ అయ్యాననమాట. ఒక ఆల్‌మోస్ట్ ఒక 5 నెలలు అయ్యి ఉండుంటుంది నేను అన్నసంతర్పణలకి రావడం మానేసి. కొంచెం పనులుండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను నేను. మళ్ళీ నాకు పాత రోజులన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. హ్మ్. ఇలా కాల్ చేసి అడగడం ఇవన్నీ చూసిన తర్వాత వెళ్ళగానే మీరంతా ఉన్నారు గురువుగారు అక్కడ. ఆ! చూడగానే ఎన్ని రోజులకి చూసాను అందరిని అని అనిపిచ్చింది గురుగారు. ఇ ఇంకా చాలా మందుండేవాళ్ళు. వాళ్ళందరూ లేరు ఇప్పుడు. తర్వాత వెళ్ళిన తర్వాత నా సూట్‌కేస్ ఎందుకో సడెన్‌గా లాక్ అయిపోయింది. దానికోసం అని జెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను. నైట్ కొంచెం ఆహ్, వీడియోస్ అవి చూసి యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి సూట్‌కేస్ లాక్ తీసుకున్నాను. మళ్ళీ అన్న సంతర్పణ ఆహ్, మ అన్నసంతర్పణ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళడానికి అవ్వదు అని జెప్పేసి నేను ఆహ్, స ఎర్లీ మార్నింగ్ లేచేసి, స్నానం జేసేసి ఫస్ట్ దర్శనానికెళ్ళిపోయి వచ్చాను గురుగారు. తర్వాత మళ్ళీ కుదురుతుందో లేదో నాకు నేను నెక్స్ట్ డే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోవాలి అని జెప్పి అది అంటే అన్నసంతర్పణ రోజే ఖచ్చితంగా ప్రయాణం జేయాలి. మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలి హైదరాబాద్ అని జెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేసాను. ఈసారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది గురుగారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను గాబట్టి వాళ్ళేం మామూలుగా అయితే మనీ తీసుకొని లోపలికి పంపిస్తారు. అట్లాంటిది ఏ ఏ డైరెక్ట్ దర్శనం దొరికింది. అది నేను 4, 5 సార్లు ఎళ్ళినా గాని నాకు మంచి దర్శనం అయింది గురువుగారు. అది నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. హ్మ్. అందులోనూ ఆ రోజు అప్పుడు అగ్ని ఆరాధన ఆ టైం గూడా మనం కొంచెం లేట్‌గా పెట్టుకున్నాము. అదే హ్మ్. అప్పుడు పెద్ద వర్షం పడుతోంది అని జెప్పేసి మనం కొంచెం లేట్ చేసామనమాట. మళ్ళీ గ్రూప్ మీటింగ్ అప్పుడు గూడా గురువుగారు చెప్పారు, "ప్రతి అన్న సంతర్పణ మన నిర్ణయాల ప్రకారం, మన టైమింగ్స్ ప్రకారం జేస్తాం గానీ, ఈసారి గాణగాపూర్‌లోనే దత్తాత్రేయ స్వామి నిర్ణయం ప్రకారం 11 తర్వాతే అన్న సంతర్పణ చెయ్యాలి" అని చెప్పి స్టార్ట్ జేయాలి అని చెప్పారు దత్తాత్రేయ స్వామి. అందుకని ఈ టైంకి జేస్తున్నాము అని కూడా గురువుగారు చెప్పారనమాట. లేదంటే అగ్ని ఆరాధన మనది చీకటితోనే స్టార్ట్ అయిపోతుంది. అది ఈసారి వెలుగొచ్చిన తర్వాత గుడంతా క్లీన్ జేసుకొని అలా చేసుకున్న తర్వాత అయిందనమాట. గణగాపూర్‌లో ప్రశస్తి ఏంటంటే అక్కడ ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి మధ్యాహ్నం పూట భిక్ష చేస్తారు అని చెప్పి అందరూ అంటారనమాట. అది నాకు గూడా నిజమే అనిపిచ్చింది చాలా సార్లు. అందుకే మన అనుసంతర్పణ కూడా మధ్యాహ్నం దాకా ఆగి, మధ్యాహ్నం కంటిన్యూ అయ్యేలాగా అయింది అని చెప్పి అనుకున్నాను గురువుగారు నేను కూడా.
అక్కడ నెక్స్ట్ అనసంతర్పణ జరిగిన ప్లేస్ ఏంటంటే ఒక శివాలయం అన్నమాట. మల్లన్న స్వామి గుడి అనుకుంటది. అది కొంచెం అక్కడ అప్పటికి వర్షం పడుతూ ఉండడం వల్ల కొంచెం బురద బురదగా అయితే అదంతా అందరం కలిసి తలా ఓ చెయ్యి యేసుకొని అదంతా క్లీన్ చేసుకోవడం గాని, మళ్ళీ సామాన్లు అరేంజ్ చేసుకోవడం గాని, అందరూ ఎవరి పనులు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేశారు గురుగారు. ఆహ్, ముందులో ఎలా ఉండేదో అంతకన్నా ఎక్కువ శ్రద్ధగా చేశారు అని అనిపిచ్చింది గురుగారు. నేనేమో వెజిటబుల్స్ కట్ జేయడం, కొంచెం గుడి క్లీన్ జేయడం అయిపోయిన తర్వాత వెజిటబుల్స్ అవి కట్ చేశాను నేను. ఆహ్, ఆ తర్వాత అన్నసంతర్పణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఎలా అయిందంటే 5 మినిట్స్ గ్యాప్ కూడా రాలేదన్నమాట. అంత ఫాస్ట్‌గా జనాలొచ్చేసారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నారన్నమాట. అది మళ్ళీ కొంతమంది సాధకులనుకున్నారు కొంచెం లోపలికుంది కాబట్టి బయటికెళ్ళి చెప్పాల్సొస్తుందేమో, జనాలు రారేమో అన్నట్టు అనుకున్నారు గానీ, అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఆగనే లేదు గురుగారు. 5 మినిట్స్ కూడా గ్యాప్ రాలేదన్నమాట. అంత ఫాస్ట్‌గా వచ్చారు జనాలు. ఆ! ఇంకొకటి నేను ప్రతిసారి జరిగే అన్న సందర్పణ కన్నా, ఈసారి జరిగే అన్న సందర్పణలో నేను కొంచెం ఎనర్జీ లెవెల్స్ గాని, అది కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యాను గురుగారు. అది నాకు కొంచెం అంటే మామూలుగా గూడా అన్న సందర్పణ జరిగినప్పుడు మనం అగ్ని ఆరాధన అదంతా చేసినప్పుడు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. దానిలో ఉంటాం మనము అన్న ఇది తెలుస్తుంది గానీ, ఈసారి ఎందుకో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఆ! అన్నసంతర్పణ అయిపోయింది. అప్పుడు అన్ని అన్ని అన్నీ చాలా టేస్ట్‌గా వచ్చాయి గురువుగారు. ఈసారి గూడా ఆహ్, అది స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ వెజిటబుల్ అది గాని అన్నీ ఎలా అంటే మళ్ళీ వచ్చిన వాళ్ళే వచ్చి మాకిదిచ్చేయి, మాకిదిచ్చేయి అని చెప్పి నన్నైతే రౌండ్ అప్ చేసేసారు మొత్తం. ఆహ్, కంటిన్యూయస్‌గా వడ్డన చేస్తూనే ఉన్నా అనమాట నేను. అది అయిన తర్వాత స్వీట్ అయితే అందరూ వచ్చి తీసుకొని ఎళ్తూనే ఉన్నారు. ఈసారి చాలా బాగా అన్ని ఐటెమ్స్ చాలా బాగా వచ్చాయి గురువుగారు. అన్న సందర్పణ అయిపోయిన తర్వాత గ్రూప్ మీటింగ్ ఒకటి జరిగింది. నేను చాలా రోజుల తర్వాత అటెండ్ అయ్యాను గదా! నాకైతే చాలా సంతోషంగా అనిపిచ్చింది. అది గూడా దత్తాత్రేయ స్వామి సమక్షంలో మళ్ళీ నేను అన్న సందర్పణకి రాగలిగాను అని చాలా సంతోషంగా అనిపిచ్చింది గురువుగారు. గాన్గాపూర్ అంటే నేనది నాకు ప్రత్యక్ష నిదర్శనం దత్తాత్రేయ స్వామి అక్కడున్నారని నాకు చాలా సార్లు అనుభవానికొచ్చిందది. అది నేను పీఠంలోకి రాకముందు నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. గాన్గాపూర్ నేనెళ్తూనే ఉంటాను అప్పుడప్పుడు. వెళ్ళినప్పుడు హుహు. నాకు ఆహ్, ఆహ్, అంటే స్వామి ప్రెజెన్స్‌ని నేను బాగా అనుభవించేదాన్ననమాట. అది నాకు గాన్గాపూర్ అనంగానే అది పీఠం తరపున అనుసంతర్పణ గాన్గాపూర్‌లో జరుగుతుంది అంటే ఇంక నాకు మిగతా అన్నీ దత్తుడే చూసుకుంటాడు. నేనైతే ఎళ్ళిపోతాను అని అనుకున్నాను గురువుగారు. ఇంకా అమ్మవారుంది చూసుకుంటుంది అంతే ఇంక నాకేం సంబంధం లేదు అని జెప్పి నేను బయలుదేరేటప్పుడే ఒక నమస్కారం పెట్టుకొని నా మీద ఏ మాటొచ్చినా నాకేం సంబంధం లేదు నువ్వే తీసుకో అని జెప్పొచ్చేసాను గురువుగారు. ఆ! అంతే గురువుగారు. అది నేను అంటే ఇప్పుడు నేను రాలేదనుకోండి నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే గంగాపూర్‌లో అన్న సంతర్పణ జరుగుతుంటే నేను రాలేకపోయాను. నేనెళ్ళలేకపోయాను. దత్తాత్రేయ స్వామిలో సమక్షంలో జరుగుతోంది అది గూడా. అది నేనెళ్ళలేకపోతే అది నాకసలు ఆ గిల్ట్ అనేది నన్ను చాలా రోజులు వెంటాడేది. నేనెళ్ళినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది. అయ్యో! ఇప్పుడు మీరు ఎలాగైనా మీరు ఫోటోస్ పెడతారు. అది చూసినప్పుడల్లా ఇంక నాకు కళ్ళమ్మట నీళ్ళే వచ్చేవి. అయ్యో! నేనెళ్ళలేకపోయాను గంగాపూర్‌లో జరుగుతోంది అని. మరైతే ఇప్పుడు జరిగినప్పుడు ఇయన్నీ దాటుకొనొచ్చావు. మరి రావటం వల్ల అదే నేను నెలల తర్వాత మళ్ళీ రావటం వల్ల అసలెలా అనిపిచ్చింది? ఏంటి? అంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ఎందుకంటే నేను ప్రతిసారి ఫీల్ అయ్యే ఎనర్జీ లెవెల్స్ కన్నా గూడా అన్న సందర్భంలో నేను చాలా అంటే ఎలా అంటే నాకు మొత్తం కొత్త పీఠాన్ని చూసినట్టు అనిపించింది నిజంగానే. అది ఎనర్జీయే వేరేలాగా ఉంది గురుగారు. అది నేను బయలుదేరి మళ్ళీ మా ఇంటికి నేనొచ్చేదాకా గూడా నాకు అది అలానే అనిపించింది నాకు. కొత్త పీఠం కనపడిందా? అవును గురువుగారు నిజంగానే. అంటే ప్రతిసారి ఉన్నప్పుడు అది వేరేలాగా ఉండేది. అందరూ ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ లానే ఫీల్ అయ్యేదాన్ని నేను అందరిని గూడా. అది వేరేలాగా ఉండేది గానీ, ఈసారి ఎలా అంటే సాక్షాత్ అమ్మవారు దత్తాత్రేయ స్వామి అక్కడుండి మనతోని పనులు చేయిచ్చి, మనతో అలా ఉంటే ఎలా ఉంటుంది? సేమ్ అలానే అనిపిచ్చింది నాకైతే ఈసారి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అమ్మవారే చార్జ్ తీసుకుందంటావా అయితే ఇప్పుడు నువ్వనే మాట? ఆ! కావచ్చు గురువుగారు నిజంగానే. నీ అభిప్రాయం.
అవును గురుగారు. ఎనర్జీ అయితే అసలు ఈసారి వేరే లెవెల్‌లో ఉంది. నేను ఇన్ని సంతర్పణలు అటెండ్ అయ్యాను గదా! వీటన్నిటికన్నా గాని ఇది డిఫరెంట్ ఎనర్జీ నాకు. అదేందమ్మా ఇంక పీఠ మూసేస్తున్నారు అన్ని అయిపోయింది. గురుగారి శక్తి అంతా పోయింది. అసలు ఏం లేదు అంత లాగేశారు, పీకేశారు అన్నోళ్ళు మరి మొత్తం ఎనర్జీ పెరగడం ఏంటి? అసలు ఏంటి ఎలా అదే పోద్ది? అదే గురుగారు. అదే. ఆ? వాళ్ళొచ్చి ఉండుంటే వాళ్ళకి గూడా అర్థమై ఉండేది గురుగారు ఈసారి. అదే. ఎవరు రాక వాళ్ళకి ఇంక తెలియట్లేదు అంతే. ఇంకొక విషయం అన్నిటికన్నా సర్ప్రైజింగ్ న్యూస్ విషయం ఏంటంటే మనకి నా 40 మినిట్స్ అంటేనే అది పెద్ద మిరాకిల్. అది 40 మినిట్స్ నుంచి 20 మినిట్స్ కి పడిపోయింది. అదే మొత్తం గురుగారు అసలు నాకు అది అది ఒక్కళ్ళు కూడా ఖాళీగా లేరు. టక 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 పనులు అయిపోతూనే ఉన్నాయి. అసలు నన్నైతే ఇంక మొత్తం రౌండ్ అప్ చేసేసారు అందరూ. ఒక్క నిమిషం అలాంటి కూడా నేను గరిటె ఇలా తిప్పడానికి లేదనమాట. అలా అలా వచ్చేసారు జనాలైతే. అలా జరిగింది. ఎలా ఆ! అనిపించింది అంటే ఇంకో అయిపోయిన విషయం ఆ! అయిపోయిన తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా అప్పుడే అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? అని వస్తూనే ఉన్నారు జనాలైతే. ఇంకో విషయం ఏంటంటే మనం వంట మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి ఎప్పుడు పెడతారని అడగటం కానీ మన చుట్టూ వెయిట్ చేయడం కానీ ఎక్కడ లేదు. ఆ! సడన్ గా లేదు పెట్టి గురుగారు. అసలు ఆ ఆ! విషయం ఎలా అనిపించింది? ఇంకోటి ఏంటంటే మన చుట్టూ కూడా ముగ్గురు నలుగురు అన్నసందర్పణలు చేస్తున్నారు. అయినా సరే పర్టికులర్ గా మన దగ్గరికే రావటం 20 మినిట్స్ లో అయిపోవటం ఎలా అనిపించింది అది చెప్పు ఫస్ట్. అదే 40 అది మినిట్స్ వింత గురువుగారు. అదే గురువుగారు. ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. మామూలుగా 40 మినిట్స్ అయింది. మేము మిస్టేక్స్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ టైం పడింది. అవన్నీ వేరే అయితే ఇదైతే హైలైట్ అన్నమాట. 20 మినిట్స్ ఇలా ఇలా స్టార్ట్ చేసాం. అయిపోతూనే ఉంది, అయిపోతూనే ఉంది, అయిపోతూనే ఉంది అన్నారు. పెట్టిన గిన్నెలు కూడా మార్చే టైం లేదు మనకి. పెద్ద గిన్నెల్లో పెట్టేసాం కదా ఇంకా. మళ్ళీ అదే గిన్నెలు చెప్ తీసేయడం, మార్చడం ఇవన్నీ అంత టైం కూడా ఇవ్వలేదు జనాలసలు. మన అందుకే కదా మీరు మామూలుగా బకెట్లలో అలా పెడదామన్నా సరే లేదు గిన్నెలు ఎక్కించాలని గిన్నెలు ఎక్కించడం వల్ల మీకు ఇబ్బంది లేదు. లేదంటే మనకు చాలా తలకాయ నొప్పి అయిపోయేది. అదే ఇంకా మనకు కూడా మిగలదు అని చెప్పి కొంచెం మిగుల్చుకుని మరీ తీసుకుని పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది సాధకుల వరకు తినడానికి అని చెప్పి. అదే ఆ 20 మినిట్స్ అనేది అసలు అది మనం క్వాంటిటీ తగ్గించామంటే క్వాంటిటీ తగ్గించలేదు. అదే క్వాంటిటీతో 20 మినిట్స్ లో అసలు అసలు గ్యాప్ లేదు కదా గురుగారు. ఎవరికీ గ్యాప్ లేదు. నాకు ఒక్కదానికే కాదు. అక్కడ అంత బురద ఉంది. మనుషులు అలా వస్తున్నారు. ప్లేస్ కొంచెం కంజెస్టెడ్ గా ఉంది. అయినా ఎవరు ఆగలేదు అసలు. ఆ, గరిటె ఇలా తిప్పడానికి కూడా టైం ఇవ్వట్లేదు ఎవరు. అంత ఫాస్ట్ గా వచ్చి అంత ఫాస్ట్ గా తీసుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి గిన్నెలో తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే పాయసం విషయంకి వచ్చేసరికి ఎప్పుడు లేని విధంగా పాయసం ఈసారి ఎప్పుడు కూడా నేను అంటా ఉంటా పాయసం తాగేటట్టు ఉండాలి అని చెప్పేసి ఎన్ని పాలు పోసినా గానీ మొత్తం ఎటుపోదో ఎవరికి తెలియదు. అదే. అలాంటిది ఈసారి పానకం పోసినట్టు పోయటం వాళ్ళ ఆడ నిలబడటం పొయ్యి అంటాం తాగటం. వాళ్ళు కదలట్లేదు గురువుగారు పాయసం కోసం అయితే. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ గిన్నెలో ఇచ్చినా గానీ మళ్ళీ తీసుకుని మళ్ళీ వచ్చేస్తున్నారు వాళ్ళైతే అసలు. అమ్మా అదే అనిపించింది నాకైతే. ఎలా అనిపించింది అసలు చూసినప్పుడు అంటే కొత్తగా అదే ప్రతిది కూడా ఈ గానగాపురంలో చాలా వెరైటీగా జరిగింది. అందరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ప్రతిదీ అద్భుతమే. అదే గురుగారు నాకు కొంచెం కొంచెం అర్థమైంది. అది ఎలా అయిందంటే ఈ ప్రతిసారి అంతా కొంచెమైనా మన కంట్రోల్లో ఉంది అన్న ఫీలింగ్ ఉండేది. ఈసారి అది ఏం లేదు. అదో ప్రవాహంలో మనం పడి వెళ్ళిపోతున్నాం అలా ఉంది ఈసారి. కంట్రోల్ లేదంటే మళ్ళీ జనాల తప్పుడుకి వెళ్తుందమ్మా. కంట్రోల్ లేదంటే జనాలు వచ్చి ఆహా! మీద పడి అలా తొక్కేస్తారు. కాదు గురువుగారు. అలా కాదు నేననేది. ఇప్పుడు వడ్డన చేస్తున్నాము అన్నా గాని ఎవరికి పెడుతున్నాము? అట్‌లీస్ట్ దేవతా దర్శనాలు అబ్జర్వ్ చేయడానికి గాని, దానికి గాని ఏమన్నా టైం ఉండేది కొంచెమైనా గాని. ఈసారి అసలు అదేం లేదనమాట. ఆహ్, ఏ ఇ ఇంక తల తిప్పి అటు తిరిగి చూసేలోపు 10 మందొచ్చేస్తారు. ఎందుకొచ్చింది తొందర తొందరగా చేసేద్దాం అన్నట్టే అయిపోయిందనమాట. అంత ఫ్లో వచ్చేసింది ఈసారి. కానీ అందరూ మీద పడిపోయి అలా ఏం లేదు గురువుగారు. బానే వచ్చారందరూ. ఇబ్బంది ఆ! పడ్డది ఎవరు ఇబ్బంది పడ్డదేం లేదు. ఇబ్బంది అదే పడ్డదేం ఇబ్బంది లేదు. పడ్డది ఏం లేదు. కాకపోతే పని ఫాస్ట్‌గా జరిగిపోయింది. అదే ఇంత ప్రతిసారి కన్నా గూడా చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఇన్ని రోజుల హాఫ్ తర్వాత టైమ్‌లో అయిపోయింది అంతే. పీట మూసేస్తున్నారు అనుకునే సందర్భం నుంచి 20 నిమిషాలకు పడిపోవటం 49వ అన్న సందర్భం అవ్వటం మీ ఉద్దేశం ఏంటి?
అదే గురుగారు అసలు నేను రాగలగడమే నాకు చాలా పెద్ద విషయం అనిపించింది. అది గాన్గాపూర్ కాకపోతే నేనేమో చెప్పలేకపోయేదాన్ని గాని అది వచ్చి గాన్గాపూర్ లో చేయడం అనేది అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది మన పీఠం తరపున 49వ చేస్తున్నాను. మళ్ళీ 50వ దానికి కొంచెం టైం తీసుకుని చేస్తానని కూడా చెప్పారు. అయ్యో నేను మిస్ అయిపోయానా, ఇది లైఫ్ టైం నాకు బాధ ఉండేది నేను గాని గాన్గాపూర్ రాకపోయి ఉండుంటే. నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. అట్లీస్ట్ నేను ధైర్యం చేసి రాగలిగాను అని అయితే అనిపించింది గురుగారు. అదే ఇంకొకటి కూడా ఛాలెంజింగ్ గా అయింది అక్కడ. గ్యాస్ స్టవ్లు కానీ అక్కడ వాతావరణం కూడా చాలా ఇబ్బంది పెట్టడం కానీ అంత అదే జరిగినప్పుడు. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వర్షం. అది కూడా మనిషి ఒక నిమిషం బయట నిలబడితే మొత్తం తడిసిపోయేలాంటి వర్షం. అది నాకు వర్షం. భలే అనిపించింది. అది నా సూట్ కేసు లాక్ అయిపోవడం ఏంటి, మళ్ళీ అది దాన్ని నేను ఎలాగో మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ వెళ్ళడం ఏంటి, దర్శనానికి కూడా వెళ్ళిపోయి వచ్చేసాను. మళ్ళీ నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ డే అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి వచ్చా. అవి అన్ని సక్రమంగా జరిగాయి గురుగారు, ఏ మాత్రం ఇబ్బంది అనిపించలేదు అంతే. అదే 49 అన్న తరపున పీఠం తరపున ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒక్క నెల కూడా బ్రేక్ ఇవ్వకుండా, వాతావరణ ఉమ్. పరిస్థితులు అయినా సరే, డబ్బులు లేకపోయినా సరే, ఏది కూడా అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈ 49 అన్న సందర్భంలో కంటిన్యూస్ గా 3 ఇయర్స్ నుంచి చేయడం. అది మనలాంటి పీఠం, ఎందుకంటే ఒక దగ్గర నుంచి తీసుకోకుండా అసలు ఈ మాట అదే దీని గురుగారు. ఈ మాట. నాకైతే ఉమ్, ఆ, నాకు అదే అనిపించింది గురుగారు. ఒకాన సందర్పణ చేయాలంటేనే ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడిపోతారో నేను చూశాను నా కళ్ళతోని. అలాంటిది ప్రతి నెల అన్న సందర్పణ అవుతుంది, మళ్ళీ మన దగ్గర ఫండ్స్ ఉండవు, మళ్ళీ కంటిన్యూస్ గా అయితూనే ఉంటాయి. అవి ఎలా వస్తాయో, డబ్బులు ఎలా అయిపోతాయో, మళ్ళీ అన్న సందర్పణలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ ఏమి అంటే మళ్ళీ బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోలేదు, ఇన్ని రోజుల నుంచి ఒకసారి కూడా తీసుకోలేదు. అదే భలే అనిపించింది గురుగారు. అది 49 దాకా వచ్చేసామా మనం అని అనిపించింది గురుగారు. నేను అటెండ్ అయింది ఒక 10, 11 అయినా గానీ అనిపిస్తుంది కదా గురుగారు, మన పీఠం తరపున జరుగుతుంది, 49 దాకా వచ్చేసాం మనము అని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. అదే ఎవరు చేయలేని సాహసం అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద పీఠాల వాళ్ళు కూడా ఇంత కంటిన్యూస్ గా వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించి అన్ని చేయడం ఆ అనేది మళ్ళీ మామూలు విషయమే. మిగతా వాళ్ళు చేసే అన్న సందర్పణకి మనం చేసే అన్న సందర్పణకి చాలా డిఫరెన్స్ ఉంటుంది గురుగారు. ఉజ్జయిన్ లో చూసినప్పుడు అయితే వాళ్ళు మీకు ప్రతి నెల అవకాశం ఇస్తాం, దసరా నవరాత్రుల్లో అవకాశం ఇస్తాం, మీరు కంటిన్యూస్ గా వచ్చి చేయండి, మాకేం అబ్జెక్షన్ లేదు, మా పీట మా గుళ్ళోనే చేయండి అని చెప్పి కూడా అడిగారు వాళ్ళైతే. ఆ కా ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పినా గానీ అలానే చెప్పారు. నేను చూసిన చోట అరుణాచలంలో గాని మళ్ళీ ఏమి చిన్న చిన్న ప్లేస్లు ఏం కాదు గురుగారు, మనం చేసినవన్నీ పెద్ద పెద్ద ప్లేసుల్లోనే చేసాం మనం. వాళ్ళందరి నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఉజ్జయిన్ లో అయితే ఏకంగా సన్మానం కూడా చేశారు పీఠం పీఠం మనుషులకి అన్నట్టు. దీనికి వాళ్ళు దసరా కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, దసరా మొత్తం పెట్టండి 11 రోజులని. ఆ అవును. ఎక్కడికి వెళ్ళినా అప్పుడు గానీ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు మళ్ళీ పిలిచి మా మా దగ్గరే మళ్ళీ చేయండి అన్న సంతర్పణ అనేలాగే చేసుకుని వచ్చాం గురుగారు. ఎక్కడున్నా గానీ అది ఇంకా అమ్మవారి దయ, మీ అనుగ్రహం అంతే. అది ఒక్క గంటలోనే వాళ్ళ బుద్ధులన్నీ మారిపోతాయి. ఆ గంట రెండు అవును గంటలు. గురుగారు. ఫస్ట్ ఎంత మొండికేసి ఎలా ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే మారిపోయి వచ్చేసి మనకి సాయం చేస్తారు. ఉమ్, అది అది అంతే. ఇంకా అది నిజంగా అమ్మవారి అనుగ్రహం అనిపిస్తుంది గురుగారు నాకైతే. మన అన్న సందర్భాలు జరగాలంటావా ముందు రోజులలో? 50 అన్న సందర్భం జరగాలి అయిపోయింది. గురుగారు. అమ్మో అనుసంతర పండు లేకపోతే ఏ, మన అది ఎలా అంటే మనకి రైట్ హ్యాండ్ ఏంటి అంటే అనుసంతర పండ్లు అన్నట్టే ఉంటుంది పీఠానికి. అట్లాంటిది అనుసంతర పండ్లు జరగకపోతే ఎలా గురుగారు? మన దగ్గర ఏం లేదు. డబ్బులు లేకపోవచ్చు గానీ ఇంకా అమ్మవారి దయ ఆవిడే దారి చూపిస్తుంది అంతే. అన్న సందర్భాలు ఆపేయాలి అందరూ కోరుకుంటున్నారు కదా. ఉం. అమ్మో లేదు ఆగిపోయినాయి. గురుగారు. ఆగిపోయినాయి అనుసంతర అన్న. పండ్లు ఆగకూడదు అసలు. ఆగిపోవాలి, అది ఆగిపోయినాయి. దాని ఎనర్జీని ఫీల్ అయిన వాళ్ళకిను నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకి అన్న సంతర్పణ విలువ అనేది తెలుస్తుంది గురుగారు. లేదంటే ఏదో మేము వండుతున్నాం, మేము పెడుతున్నాం, ఇదంతా ఏమి ఉండదు. ఇప్పుడు పోయిన వాళ్ళు కానీ, అన్న సందర్భానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరికి తెలియదమ్మా అక్కడ ఉన్న శక్తి ఏంటి అనేది వాళ్ళు అనుభవించలేదా?
తెలుసు గురుగారు. మరి వాళ్ళకెందుకు మాయ గమ్మిందో నాకు తెలీదు గానీ, అక్కడున్న వాళ్ళకి అంటే వాళ్ళు గూడా కొంచెం మంచి సాధకులే ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అట్లా మాయలో పడిపోయారో నాకు అర్థం కాలేదు గురుగారు వాళ్ళు. అది తర్వాత అన్నసంతర్పణకి వంట మాస్టర్ లేదు, అందుకే అన్నసంతర్పణ ఆపేస్తారని కూడా వచ్చింది ప్రచారాలు. ముగ్గురే ఉన్నారు, అన్నసంతర్పణ ఆపేస్తారు మరి చేసామా ఆ! లేదా? అదే దాని విషయం మీదేంది మీ మాట? అదైతే ఇంకా హైలైట్ అన్నమాట. అది ఉమ్. ఇప్పుడు వంటొచ్చిన వాళ్ళొచ్చి అన్న సంతర్పణలు చేస్తేనే అవుతున్నాయి గురువుగారు. ఇన్ని రోజుల నుంచి సాధకులు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు అయిపోతూనే ఉన్నాయి గదా! 49 దాకా వచ్చామన్నప్పుడే వాళ్ళకి క్లిక్ అవ్వాలి. ప్రతిసారి వంట మాస్టర్ వచ్చి చేయట్లేదు అని జెప్పి. అదే ఇప్పుడు రెండు ఆ! అన్నసంతర్పణ నుంచి రవీంద్రనే చేస్తున్నాడు. ఏమన్నా వే అంటే ఆ ఫుడ్ ఏమన్నా రవీంద్రన్ అసలు వంట బ్రహ్మాండంగా చేశాడు గురువుగారు. అంటే నేను ఆయనకి ఇంత వంటొచ్చని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు కంటిన్యూయస్‌గా అన్నసంతర్పణలకొచ్చి శ్రీనివాస్ అన్నకేమో ఎలా అడ్మిన్ చేయాలి అనేది తెలిసిపోయింది. అడ్మినిస్ట్రేషన్ ఈయనకి తెలిసిపోయింది. వంట ఆయనకి తెలిసిపోయింది. అబ్బా! నిజంగా చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు నాకైతే. ఎక్కడమ్మా రవీంద్రకి రవీంద్ర ఏది గత రెండు అన్నసంతర్పణల ముందు నుంచి ఎంతెంత వేయాలని కూడా కనీసం కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళు 2 రోజుల నుంచి నేర్చుకొని చేసి రెండుకి నేర్చుకొని చేసిన తప్ప అంతకుముందు వాళ్ళు జస్ట్ వాటర్ ఇమ్మంటే వాటర్ ఇస్తారు, అది ఇద్దరు పోతరే తప్ప వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఏది చేయాలంటే అదే చేసేవాళ్ళు ఇద్దరే. అలాంటి స్థితి ఓకే. నుంచి కొటేషన్ తీసుకొని ఆ క్వాంటిటీ ఎంత వేసుకోవాలని చెప్పి చేసి మొదటగా కదిరి అన్న సందర్భంలో చేసి తర్వాత హ్మ్. రెండోది కాంచీపురంలో అసలు ఎలా అనిపించింది అంటే పీఠం ఎంతో మంది వంట మాసం తయారు చేసింది అంటే చాలా మందికి ముగ్గురే వచ్చారు, ముగ్గురితో అన్న సందర్భం యాడ్ అయిపోద్ది, లేదు వంట మాసం లేడు అన్న సందర్భం అయిపోయింది, ఇంక అయిపోయింది, మునిగిపోయింది మొత్తం, రైస్ పాడైపోతుంది. అలాంటి స్థితి నుంచి ఇవన్నీ చేయడం అసలు మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రత్యక్షంగా? అసలు నాకు రవీంద్రన్నకి వంటొచ్చనుకుంటున్నాను గురుగారు. రాదని ఇప్పుడు రాదు మీరు రాదు చెప్తేనే తెలుస్తుంది నాకు. రాదు రాదు అసలు ఆ వంట డిఫరెన్స్ అసలు తెలియలేదు గురుగారు. బ్రహ్మాండంగా చేశాడు నిజంగా. ఆ వంటొచ్చు అనుకుంటున్నాను నేనింకా. ఈ వంట రాదు, అదే చెప్తుంది కదా, వంట రాదు. వంట వస్తే చేసే ఎన్నోసార్లు చెప్పాను కదా, వంట వచ్చి మనం చేయండి అని చెప్పంటే ఎప్పుడైనా వచ్చాడు ఆయన ముందుకి? ఆ! రాలేదు. అంటే మామూలుగా వంట దగ్గర అవి ఇవి అందిస్తుంటారు గదా! నేనింకా అలానే వంటొచ్చు ఈయనకనుకుంటున్నాను నేనింకా. రాకుండానే ఇంత చేశారా? అందించడం వరకే తప్ప ఎప్పుడైనా గంట పట్టుకొని తిప్పడం కానీ అన్ని సొంతగా చేసింది ఎప్పుడైనా ఆ! చూసారా అంటారు. లేదు. 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 చూడలేదు గురుగారు. లేదు చెయ్యడు, ఎందుకంటే ఆయన అంతప్పటికి వాటర్ కానీ జస్ట్ సర్వీసింగ్ అక్కడ కావాల్సినవి అందించడం వరకు చేశాడు. ఆ స్థితి నుంచి ఆ వంట మాస్టర్ అయిపోయి అంత పెద్ద క్వాంటిటీలో చేయటం అనేది అసలు అదే అది చెబుతున్నా. చాలా ఫాస్ట్‌గా చేసేసాడు. మళ్ళీ అగ్ని ఆరాధనే మనం 7:00 అప్పుడు స్టార్ట్ చేసాము. అట్లాంటిది మొత్తం వంటంతా అయిపోగొట్టేసి వడ్డన కూడా స్టార్ట్ అయిపోయింది భలేగా 11కి. నాకు భలే వింతగా అనిపించింది. అంటే ప్రతిసారి కన్నా చాలా ఫాస్ట్‌గా జరిగింది. దానిలోనూ రవీంద్రన్నకు వంట రాకుండా ఇంత ఫాస్ట్‌గా చేయడం అనేది ఇంకా వింతగా ఉంది నాకు. పీఠంతో ఏదైనా సాధ్యం అనేది నీకు తెలుసుకోవాలి, అందుకే ఇదంతా చెబుతుంది. వంట అదే రానోళ్ళు గురుగారు నిజమే అసలు. ఆ పీఠంలో ఎప్పుడు వారాహి నవరాత్రులు వీరభద్ర శ్రీనివాస్‌తో వంట చేపించలేదా? వీరభద్ర శ్రీనివాస్‌కి ఏమొచ్చు వంట? ఆ! ఓకే. అప్పుడు నేను రాలేకపోయాను గదా గురువుగారు. తెలీదు నాకు. ఆ రోజు వంట చేపించలా? 200 మందికి హ్మ్. చేయించలా అక్కడ? ఆ! అవే ఫోటోలు జూసాను గురువుగారు. పీఠానికి ఆ అంటే శక్తి నేను ఉంది. ప్రత్యక్షంగా జూసింది ఇది గాబట్టి ఇప్పుడు తెలిసింది నాకు. ఓకే. వంట రాకపోయినా గానీ ఇంత బాగా చేసేయొచ్చు. రేపొద్దున నేను వంట చేసినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లా. ఏ ఆశ్చర్యం ఉందమ్మా, నేను చేశారు కదా అందరూ. అందరూ వచ్చిన వాళ్ళే చేశారు. ఎంతమంది చేశారు? అందరు రానోళ్ళే చేశారు. ఇప్పుడు రాజేష్ ఒక్కడే వంట మాస్టర్, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు వంట మాస్టర్ వస్తున్నారో చేస్తున్నారో వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు వంట మాస్టర్లు ఎవరు లేదు, అనుభవం లేని వాళ్ళే చేశారు. అదే గురువుగారు. ఎంత మొత్తానికి ఇది గానగాపూర్ పీఠం గతంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గానగాపూర్ వెళ్తా ఉన్నారు, కానీ ఈ పీఠం ద్వారా దర్శనానికి కానీ అక్కడికి అంద సంతర్పణకి వచ్చినప్పుడు అనుభవాలు కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ కంపేర్ చేసుకుంటే ముందు రోజుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మేజర్ గా చూసినవి ఆ! ఏంటి మీకు ఆ! చెప్పండి. మా నేనదే చెప్తున్నా గురుగారు. మామూలుగా అయితే నేను గాన్గాపూర్ రెగ్యులర్ గానే ఎళ్తుంటా. నాకక్కడ మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ గూడా అవుతాయి. అట్లాంటిది నేను ప్రతిసారి ఎలా అంటే ఆహ్, మామూలుగా ప్లాన్ చేసుకొని ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కూడా నేనేం వెళ్ళను. నాకు ఖాళీ దొరికినప్పుడు ఎళ్ళిపోతుంటాను నేను గాన్గాపూర్. అట్లాంటిది ఈసారి ఎళ్ళినప్పుడు అప్పుడు ఒకటో, రెండో ఎక్స్‌పీరియన్సెస్ అవుతాయి గురువుగారు. నేను వెళ్ళి దర్శనం అయిపోయి మళ్ళీ నేను నా ఇంటికెళ్ళేదాకా గూడా ఒకటో, రెండో
ఎక్స్‌పీరియన్సెస్ అవుతాయి. అట్లాంటిది ఈసారి ఎలా అంటే నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకేదో ఒకటి కనిపిస్తూనే ఉందన్నమాట. నా పీఠం తరపున నిజంగానే ఎళ్ళినందుకేనేమో దర్శనాలైతే ఎంత బాగాయంటే 4, 5 టైమ్స్ ఎళ్లి చూసాను నేనైతే. ప్రతిసారి మంచి దర్శనమే అయింది నాకు. నాకు మామూలుగా ఒకసారి టికెట్ పెట్టెళ్తాను. ఒకసారి ఎలాగో ఒకలాగా కొంచెం మేనేజ్ చేసేసి లోపలికెళ్తాను. అలా ఒకసారి, 2 సార్లు దర్శనం అయితే గగనం నాకు ఉన్న 2, 3 డేస్‌లో. అట్లాంటిది నేను ఒక 4, 5 టైమ్స్ ఎళ్తే గూడా నాకు మంచి దర్శనం అయింది గురుగారు. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఒకసారి ఎళ్ళినప్పుడేమో ప్రసాదం తీసుకెళ్ళడం మర్చిపోయా. ఒకసారి పూలు మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చినా గాని మళ్ళీ దర్శనం మంచిగానే అయింది నాకు. అది నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది గురుగారు. నిజంగా పీఠం తరపున దర్శనానికెళ్ళాను గాబట్టే నాకు ఇంత మంచిగా అయింది అని అనిపిచ్చింది గురుగారు. వాతావరణం అయితే చాలా ఇబ్బంది పెట్టిందమ్మా. మరి వాతావరణం సింహాచలం లాగా అయితదని ఏమన్నా అనుకున్నావా? లేకపోతే ఏంది ఈసారి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాను అనుకున్నావా? లేదు గురుగారు. సింహాచలంలాగా అయినా మాకేం పెద్ద తేడా రాదు. ఎందుకంటే సింహాచలం ఎక్స్‌పీరియన్స్‌తోని అందరికి ఒక ఇదొచ్చేసిందనమాట. క్లారిటీ వచ్చేసింది. మనం ఏమైనా జరిగిపోని మన అన్నసంతర్పణ అయితే ఆగదు. అదైతే మా అందరికీ తెలుసు గురుగారు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వర్షం చూసినప్పుడు మాత్రం కొంచెం అంటే ఎలా అంటే ఈ ఈ ఇట్లాంటి వాతావరణం మనకి కాసేపు అయిన తర్వాత గూడా ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒకటి ఉంది. అంతే తప్ప ఇంక మిగతాదేం లేదు. స్టవ్‌లెలా వెలుగుతాయి అని గాని అది మనం చేయలేమనయితే నాకసలెప్పుడూ లేదు. ఏ అయిన సందర్భానికి రాలేదు. మొత్తానికి సింహాచలం ఆధారం అయితే మటుకు అందరికి బాగా కుదిరిందనమాట సింహాచలం గురించి. ఆ! అది అసలు మీరన్నారు గదా గురుగారు. సింహాచలం సగం మునిగిపోయినామని మన అనుసంతర్పణ ఆగదు అని జెప్పి. అందరూ అది మైండ్‌లో పెట్టుకొనున్నారు అప్పుడైతే. ఎగ్జాక్ట్‌గా అలానే అయిందప్పుడు. సింహాచలం అది అధ్యాయంలో ఎంతలా దానిలో రాసుకున్నా గానీ అది ఎవరికి కూడా మిస్టరీ అన్నమాట. దొరకని దాంట్లో సమాధానం దొరకని ఎక్కడ దొరకదు. అవును గురుగారు. నిజమే అదైతే. ఆ అక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఇంక మిగతా పరిస్థితులు ఏదెలా ఉన్నా ఏం భయం ఉండదు గురుగారు. అలవాటయిపోతుంది. మొత్తానికైతే గత అనుసంధానానికి ఇప్పటికి మొత్తానికి ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అంటావా? పీఠం డెవలప్‌మెంట్ అవుతుందంటావా? లేకపోతే పడిపోతుందంటావా? నిలబడుతుందంటావా? అసలేంది లేదు కథ? గురుగారు. అసలు మీరు ఇదివరకొచ్చిన వాళ్ళెవరైనా సరే, ఇదివరకొచ్చిన ఎనర్జీ లెవెల్స్‌కి, ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్‌కి మనం ఏం సాధన చేయకపోయినా గాని మనకర్థమైపోతుంది. అంత హ్మ్. డిఫరెన్సొచ్చింది. పీఠం ఇంకా డెవలప్ అయింది గురుగారు. అయిందా? అయితే హ్మ్. మునిగిపోవట్లేదుగా? లేదు గురుగారు. మన పీఠం ఆ! ఎప్పటికి మునిగిపోదు. అమ్మవారు ఎప్పటికి అలా అవ్వనివ్వదు. మునిగిపోతుందని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు కదా! అందుకని అవి అడుగుతున్నా. ప్రచారాలే గురువుగారు అవి. ప్రచారాలతోనే ఏదో సామెత అంటారు గదా! అబద్ధం ఊరంతా తిరిగొచ్చేలోపు నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొచ్చేస్తుందని జెప్పి. అలానే ఉంటుందిది. ఆ! మంత్రదీక్షలు ఇవ్వడం అనేది మంచిదే గురువుగారు. అదైతే నాకనిపిచ్చింది. కానీ ఇలాంటి హ్మ్. ఇవి బేతాళుడు, కర్ణపిశాచి ఇవన్నీ వింటూ ఉంటే కొంచెం భయంగానే ఉంది గురుగారు. వీటి గురించి నాకేం పెద్ద ఐడియా లేదు వీటి గురించి. యూట్యూబ్‌లో చెప్తే గూడా హారర్‌వి పెట్టినట్టు చెప్తున్నట్టుంటాయి గదా! ఆ! లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అలాంటి హ్మ్. స్థితి నుంచి ఇలాంటి సాధనలు కూడా పీఠం నుంచి వస్తున్నాయంటే అది ఎలా అనిపిస్తుంది? అందరూ కూడా రావటం గాని, మళ్ళీ కాల్స్ పెరగటం గాని, సాధకులు రెడీ అయ్యే బ్యాచ్ రెండో బ్యాచ్ మొదటి బ్యాచ్ రెడీ అయిపోయేలోపు రెండో బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఆ! ఎలాంటి స్థితి నుంచి ఇలాంటి స్థితికి ఇయన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందన్న నీ ఉద్దేశం? అంటే ఆల్‌మోస్ట్ డ్రాస్టిక్ చేంజ్ ఒచ్చేసింది గదా! గురుగారు పీఠంలో. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా పీఠం అనేది ముందుకెళ్తోంది. అదైతే నాకర్థమైంది గురుగారు. ఇదివరకు ఇప్పుడు రెండో మంత్రం తీసుకోవాలంటే గూడా కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే తప్పితే నేనివ్వను అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఈ ఈ ఇంత పెద్ద పెద్ద విద్యలు గూడా ఇలా ఇస్తాను అనడం అయితే ఆహ్, ఆహ్, చాలా డెవలప్‌మెంట్ ఒచ్చిందనే చెప్పాలి గురుగారు. ఆ! రూపం ఎ ఒక రాయి నుంచి రూపంకి తీర్చిదిద్దే సాధన 1 ఇయర్ సాధన. అదే గురువుగారు. నిజంగానే మాకు వచ్చే మా పరిస్థితులు 1 ఇయర్ అంటే ఇప్పుడు గ్రహాలు మారతాయి, అన్నీ మారతాయి. దానికి తగ్గట్టు మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టు మాకు రోజు చేసే ధ్యానంలో వచ్చే అనుభవాలు గూడా మారుతూ ఉంటాయి. వాటన్నిటికి విశ్లేషణ ఇచ్చి సాత్విక పద్ధతిలో మమ్మల్ని తీసుకెళ్ళి ఇంత దూరం రాగలగడం అనేది అసలు మన పీఠంలో స్థితి పొందడం అంటేనే అదొక డిగ్రీతో సమానం గురువుగారు నిజం మాట్లాడితే. అట్లాంటిది ఆహ్ ఇంత సిద్ధి పొందిన వాళ్ళు ఇలా ఎందుకయ్యారో అదైతే నాకు పెద్ద క్వెషన్ మార్క్.
ఆ, ఉమ్. దానికి వాళ్ళ వల్ల అంటే నాకేమనిపించింది అంటే పీటర్ లో చాలా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది, అందుకని చెప్పి వీళ్ళందరికీ ఇలా అయింది. ఆ అందుకే ఇన్ని మార్పులు వచ్చేసాయి అని అనిపించింది గురుగారు. వాళ్ళు అసలు నేను అనుకోవడం అయితే, నేనైతే ఒకటే అనుకున్నాను గురుగారు, పీటర్ లోకి రాకముందు నేను ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఆ, మాట్లాడిన మాటలకు గాని నేను విన్నదానికి గాని నా మీద కూడా అంతో ఇంత ఎఫెక్ట్ ఉంటుంది కదా. అప్పుడు నేను ఒకటే ఆలోచించుకున్నాను, పీటర్ లోకి రాకముందు నేను ఎలా ఉన్నాను, పీటర్ లోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను, అమ్మవారు నన్ను ఎలా రక్షించింది, ఇవన్నీ నేను న్- ఆ, ఎలా అంటే నన్ను నేను మోసం చేసుకోకుండా నేను ఆలోచించుకున్నాను గురుగారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను పీటర్ లోకి వచ్చిన తర్వాతే నేను బాగున్నాను 100%. నాకు అసలు ఇంకా ఈ ఈ విషయాలు వీళ్ళ మాటలు ఇవేవి నేను చెవికి ఎక్కించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని నేను డిసైడ్ అయిపోయాను గురుగారు. ఆ తర్వాత అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏంటైతే నాకైతే అది 100% నిజం అనిపించింది గురుగారు. అంటే ఇప్పుడు ఆ, సిద్ధి అయిపోయింది కాబట్టి మనకి అన్ని వచ్చేసాయి అది ఇది అనుకుని వాళ్ళ ఆ, అంటే మా పని అయిపోయింది మేము పాస్ అయిపోయాం అనుకున్నట్టు వెళ్ళిపోయినంత మాత్రాన ఏం కాదు గురుగారు అది. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు మనం బతికుండడం ఎంత అవసరమో మనకి భక్తి ఉండడం కూడా అంతే అవసరం ఉంది. దేవుడి విషయంలో అయితే నేను అంతే అనుకుంటాను గురుగారు. అప్పుడు ఆ, వాళ్ళు అనవసరంగా ఇప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని గురుగారి అనుగ్రహాన్ని ఇవన్నీ పోగొట్టుకోవడమే కదా గురుగారు. ఉమ్, అనుగ్రహం తర్వాత సంగతి. గురువు గారిని పెట్టి టార్చర్ మామూలు టార్చర్ పెట్టారు. అన్న మాటలు మామూలు మాటలు అన్నారు. ఇవన్నీ మర్చిపోతాం. అది చాలా చాలా తొందరపడ్డారో తెలివి తక్కువ పని చేశారో మరి, లేకపోతే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలియాలి గురుగారు అంతే. అది ఇంకా ఇంకా అంతే అంటే ఎవరి ఇదిలో అంటే పీఠం పట్ల గాని గురువు గారి పట్ల గాని అమ్మవారి పట్ల గాని ఏమాత్రం మనసులో సంకోచం ఇలాంటివి ఏమున్నా గానీ అమ్మవారు అలా ఏరేసిందేమో అని అనుకోవాలండి. అంతే, ఇంకా నాకైతే అంతవరకే అర్థమైంది. గురువు గారి పరీక్ష. అమ్మవారు పెట్టింది వాళ్ళకి కాదు పరీక్ష, గురువు గారికి పెట్టింది. ఎవడున్నా లేకపోయినా పీఠం జరుగుతుంది, నిలబడతా నిలబడ్డా అని చెప్పి పెట్టింది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ గురువు అయినా ఉండగలుగుతారా చెప్పు సింపుల్ గా. ఈ పెద్ద చిన్న అది ఇన్సిడెంట్. చాలా కష్టం గురుగారు అసలు నిజంగా. బయట ఉండి చూసే వాళ్ళకే ఇలా ఉంది అంటే ఆ, ప్రత్యక్షంగా సముద్రంలో ఉండి ఇదే వాళ్ళకి ఎలా ఉండుంటుంది అనేది అది 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 మీకే అర్థమవుతుంది గురుగారు. అది మేము కొంతవరకు అర్థమవుతుందేమో గానీ మొత్తం ఇది అవ్వదు మాకు అది. అది ఎంత పెద్ద పరీక్ష అంటే అంత పెద్ద పరీక్ష ఇది అయితే ఈసారి. అదే మీకు ఒక మాటలేని పడతాయి, నాకు 10 మంది మాటలేని పడతాయి కదా. రియాలిటీ అనేది అదే మీకు గురుగారు. ఉమ్ చాలా అలా. కష్టంగా అనిపిస్తుంది. ఎవరికైనా అంటే ఒక రకం విరక్తి వచ్చేస్తుంది నిజం మాట్లాడితే. నేను ఎవరి కోసం ఇదంతా చేశాను, ఆ, ఎవరి వల్ల ఇలా అయింది, ఎందుకు ఇంత పెద్ద పరీక్ష నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అన్న విరక్తి వచ్చేస్తుంది. అది ఓవర్కమ్ చేసి చేయగలగడం అనేది చాలా పెద్ద విషయం గురుగారు. ఇప్పుడు మనకి పీఠంలో మళ్ళీ ఏ విగ్రహ ప్రతిష్ఠ ఉంది, అవన్నీ స్పీడప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ అనసంతర్పణ చేసి ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు గురుగారు, అంత ఈజీ కాదు. బయట అమ్మాయికి ఎలా చూసి వాళ్ళకైతే అసలు ఈజీ కాదు. ఉంటుంది కానీ అదే మంచి. గురుగారు, మైండ్ లో ఇంచు అహంకారం ఉన్నా లేదంటే ఏమైనా దురాలోచన ఉన్నా గానీ అది వాళ్ళంతట వాళ్ళే బయటపడిపోయి వాళ్ళంతట వాళ్ళే ఇలా అయిపోయి వాళ్ళు వెళ్ళారనిపించింది గురుగారు నాకైతే నిజంగా. ఆ అదే అదే. అమ్మవారే అలా చేసి వాళ్ళని అలా మాయలో పెట్టి పంపించేసిందేమో అనిపించింది. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు చేసింది మంచి జరిగింది. ఎందుకు మంచి జరిగిందని చెప్పనా? సింపుల్ గా చెబుతా. ఉమ్. వాళ్ళు గనక ఇదంతా గనక నాన్ సెన్స్ గనక చేయకపోతే నేను సైలెంట్ ప్రశాంతంగా ఒక 2 3 సంవత్సరాల తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసేవాడిని. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ చెబుతూనే ఉంటాను. ఆ తర్వాత అవును గురుగారు, మీ అన్నారు కూడా ఇది వరకు కూడా అన్నారు. ఇంత చేసి ఇన్ని మాటలని కామాఖ్యలు అంత కాల్ చేసి తర్వాత ఇవన్నీ చేసి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంత దరిద్రం చేసి ఇప్పుడు మళ్ళీ ఈ మాట అన్నాడు, నీ పేరం గురించి ఎదు చెడు ప్రయత్నాలు చేయలేదు, అక్కడికి ఏది యోగా కాడిపోయిన అది కూడా చూస్తే అన్నది అని చెప్పి 2 వాయిస్ మెసేజ్లు పెట్టి ఓ ఓకే, అది పోయిందని చెప్పాడా? అయిపోయింది మేమేదో పోయినాం కానీ అక్కడ ఏం లేదు అని చెప్పి పెట్టి. అంటే అలా చెబితే కదా ఇక మరి ముందు ఇక్కడికి అదే చేరాలి కదా. అదే అమ్మా. ఆ. సిగ్గులేనా ఇంక మనిషి ఆడని చెప్పుంది. అంత జరిగి ఆ పీఠాన్ని అంత చేసి అందరిని వెనక అంత గోతులు అవి అన్ని మాటలని. అంటే నీ ఉమ్. మంచిపోదు, నాకు సిగ్గులేనని నాకు సిగ్గులేదని ఫస్ట్ వాళ్ళకి కాదు సిగ్గులేదు, గురుగారు సిగ్గు లేకుండా మమ్మల్ని తీసుకుంటారనే కదా. ఆహా, మీ దాకా వస్తాయని అనుకుని ఉండరు గురుగారు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు మీకు ఉమ్. తెలుస్తాయి అనేంత దాకా వెళ్ళలేదు వాళ్ళ ఆలోచన.
నాకు వాళ్ళు తెలిసేదేంటమ్మా? కర్ణ విద్యలు చేస్తున్నా అన్నా నీకు తెలుసుకోలేనా? ఆ? అంటున్నారు కదా మీరే, కర్ణ పిశాచ్ చేస్తే మరి కాపీ పేస్ట్ చేస్తే గురుగారు, నేను లేదా? ఒక్క మాట కూడా అనలేదండి, నన్ను కలపొద్దు. మీరు కాదమ్మా నేను అనేది, కర్ణ విద్యలు చేసే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, మరి ఆ విషయాలు మరి ఆ మాట ఎందుకు ఆ జ్ఞానం ఎందుకు తెలియలే మరి? ఆ మీరు ఎవరు చెప్పకపోతే నాకు చెప్పేవాళ్ళు లేరా? నేను తెలుసుకోలేనా? ఆ వాళ్ళు అనుకుంటున్నారు గురుగారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్పారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు 10 మందికి చెప్తే 8 మంది మీకు చెప్పారు. అదే మరి ఆ అదే, విషయం వాళ్ళకి వాళ్ళలో అంటే ఉమ్, ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా పోయింది అనిపించింది గురుగారు. వాళ్ళలో కూడా వాళ్ళ దొంగలు ఉండరు, మరి ఆ విషయం వాళ్ళకి తెలియదుగా, చెప్పేవాళ్ళు అదే ఉండరుగా. గురుగారు. ఉం. అది అదే ఇప్పుడు అవతనే ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళు ఏమో సిగ్గు లేకుండా చెప్పడానికి ధైర్యంగా రాలేకపోతున్నారు. సిగ్గు లేకుండా వస్తే రాయి తగిలిందంటే గురుగారు తీసుకుంటారు, మళ్ళీ నేను ఏదైనా కన్న పిశాచో దయ్యం పిశాచో ఏదో తీసుకొని ఈ సాధన ఉమ్. చేసుకొని బోర్డు గద మీద ఎంటికలు రెండు తెప్పించుకొని బతుకుదా అని చెప్పి అనుకున్నాను. ఉం? చూడు మరి సమాజం ఎలా ఉందో చూడు, అంత వద్దనుకొని వెళ్ళినోడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మంత సాధన ఇస్తున్నప్పటి నుంచి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఇదిగో అవును లైక్ గురుగారు. కనీసం ఉమ్. ధైర్యం చేసి మెసేజ్ పెట్టాడు, ధైర్యం చేసి. ఉమ్. అదే, అది. అసలు వాళ్ళు చేసింది గురు పౌర్ణమికి. అంటే నాకైతే అసలు మొత్తం రాలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయాను, కానీ అప్పుడు నాకు మార్నింగ్ నేను లేవక ముందు నుంచి ఫోన్ స్టార్ట్ అయిపోయాయి ఆ రోజు. నువ్వు వెళ్తున్నావా, ఎలా వెళ్తావు నువ్వు అని చెప్పి. ఎందుకు వచ్చిన గోల, ఇప్పుడు ఏం మాటలు పడాల్సి వస్తుందో అని చెప్పి నేను రాలేకపోయాను అప్పుడు. నేను అన్ని వీడియోస్ అవి అన్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎనర్జీని అయితే నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. నాకు మళ్ళీ పీటర్ లో ఉండే అనుసంతర్పణలకి అవకాశం ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గురుగారు. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటది. జాగ్రత్తగా ఉంటే అందరూ ఉంటారు. జాగ్రత్తగా ఎప్పుడైనా పిచ్చి పట్టి దయ్యం పట్టిందంటే వెంటనే దయ్యం వదిలేస్తుందా? అంతేగాని బాగుంటే బాగానే ఉంటారు. దుష్టశక్తుల్ని ఎన్నో దుష్టశక్తుల నుంచి మొత్తానికి గానగాపురం వచ్చినావు, అంతేగాని నువ్వు చెప్పాలనుకుంది. అవును గురుగారు, నిజంగానే. అంతే, దుష్టశక్తులే దేవత రక్షణ ఉంటే ఎంతమంది ఏది ఉన్నా కానీ ఏది కాదు. దేవత రక్షణ ఉంటే చాలు.